అంతకుముందు పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించారు. రిజర్వేషన్లు 50% మించొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పు ఉందని గుర్తు చేశారు. కేవలం షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారని, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదన్నారు. 4 అంశాల ఆధారంగా జీవో 9ను ఛాలెంజ్ చేస్తున్నట్లు వాదనలు వినిపించారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదిక బయటపెట్టలేదన్నారు. అయితే అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందని చీఫ్ జస్టిస్ అడగ్గా ఆగస్టు 31న 2 సభల్లో పాస్ అయిందని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉందా అని జడ్జి అడగ్గా అవునంటూ లాయర్ సమాధానమిచ్చారు. బిల్లు ఇంకా చట్టంగా మారలేదని పిటిషనర్ గుర్తు చేశారు. జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదని వాదనలు వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఎస్ యామిని, హైకోర్టులోనైతే ఈ జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పైన చాలా వాడివేడిగా వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. చాలా సుదీర్ఘ వాదనలు కొనసాగుతూ ఉన్నాయి. 12:30కు ప్రారంభమైనటువంటి వాదనలు ఇప్పటి వరకు కూడా కొనసాగి ప్రస్తుతము లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత కూడా మళ్ళీ తిరిగి వాదనలు కొనసాగబోతూ ఉన్నాయి. పిటిషనర్ తరపున మొదటగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. పిటిషనర్ తరపున వివేక్ రెడ్డి, మయూర్ రెడ్డి ఇద్దరు సీనియర్ న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ జీవో నెంబర్ 9 అనేది చెల్లుబాటు కాదు, దాన్ని రద్దు చేయాలని చెప్పి వారు ప్రధాన న్యాయమూర్తి ఎదుట వాదనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొన్ని కేసుల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. వాళ్ళు గత అనుభవాల్ని, గతంలో జరిగినటువంటి సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అనేక అంశాలని ప్రస్తావిస్తూ కోర్టు దృష్టికి తీసుకువస్తూ జీవో నెంబర్ 9ని రద్దు చేయాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా అసలు 50% ఇప్పటి వరకు వచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల అన్నింటి ప్రకారం కూడా ప్రధానంగా 3 జడ్జిమెంట్లను వారు ప్రస్తావించారు. ఇందిరా సాహాని జడ్జిమెంట్ కావచ్చు, వికాస్ కిషన్ రావు జడ్జిమెంట్ కావచ్చు, కృష్ణమూర్తి జడ్జిమెంట్ కావచ్చు, ఈ 3 కేసుల్లో కూడా ఈ వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లు 50% మించి ఇవ్వకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాబట్టి ఈ 50% మించి రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి వాదనని వారు వినిపిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఒకటి ట్రిపుల్ టెస్ట్కు అనుగుణంగా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ట్రిపుల్ టెస్ట్ ఆధారంగా ఈ రిజర్వేషన్లను 50% మించి ఇచ్చుకోవచ్చని చెప్పి సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. అయితే దాని ప్రకారం కూడా ట్రిపుల్ టెస్ట్ అనేది కూడా సరిగ్గా జరగలేదనేటువంటి వాదనలని న్యాయవాదులు, పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపిస్తున్నారు. ట్రిపుల్ టెస్ట్ అంటే ఏంటంటే డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయడము, డెడికేషన్ కమిషన్ నేతృత్వంలోనే ఈ కులగణన నిర్వహించడము, బీసీల జనాభా లెక్కల్ని తీయడము, ఎంపెరికల్ డాటా ప్రకటించడము, దాని ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది ప్రక్రియ కొనసాగాలి. కానీ ఆ ట్రిపుల్ టెస్ట్ అనేటువంటిది సరిగ్గా జరగలేదు. డెడికేషన్ కమిషన్ నివేదిక బహిర్గతం కాలేదు, ఎంపెరికల్ డాటా కూడా శాస్త్రీయంగా లేదు. కాబట్టి ఈ జీవో ఇవ్వడం అనేటువంటిది చెల్లుబాటు కాదు, 50% రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది చెల్లుబాటు కాదు అనేటువంటిది మరొక వాదన చేశారు. ఇంకా అంతేకాకుండా ఈ రిజర్వేషన్లకు 50% రిజర్వేషన్లకు సంబంధించి ఇటు సుప్రీంకోర్టు ఆదేశాలే కాకుండా ఇటు రాష్ట్రంలోని పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285A ప్రకారం కూడా 50% రిజర్వేషన్లు మించకూడదు. ఆ చట్టానికి సవరణ చేశారు. సవరణ చేసి అసెంబ్లీలో ఆమోదించి ఆ బిల్లుని గవర్నర్కు పంపించారు. గవర్నర్ వద్ద అది పెండింగ్లో ఉంది. అంటే ఇప్పటి వరకు ఆ బిల్లు ఆమోదం పొందలేదు. అంటే 285 పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 285 ఇంకా అమల్లోనే ఉంది. దాని ప్రకారము 50% రిజర్వేషన్లను మించి ఇవ్వడానికి వీల్లేదు. కానీ దానికి విరుద్ధంగా ఇప్పుడు రిజర్వేషన్లు పెంచడం అనేటువంటిది చట్ట విరుద్ధము. కాబట్టి ఈ రిజర్వేషన్ల పెంపు అనేటువంటిది చెల్లదు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఇంకొక వాదనలు వినిపించారు. దాంతో పాటుగా అసలు గవర్నర్ వద్ద బిల్లు, చట్ట సవరణ బిల్లు పెండింగ్లో ఉండగా అసలు జీవో ప్రకారం జీవో తీసుకురావడం అనేటువంటిది కూడా విరుద్ధము, ప్రభుత్వానికి అధికారం లేదు, జీవో ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం అనేటువంటిది కూడా చట్ట విరుద్ధం అనేటువంటి వాదనలని పిటిషనర్ తరపు న్యాయవాదులు వినిపించారు. దాంతోపాటుగా సెంట్రల్ వర్సెస్ రాకేష్ కుమార్కు సంబంధించినటువంటి మరొక కేసు కూడా ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక చర్చ బెంచ్ ముందు జరిగింది, ప్రధాన న్యాయమూర్తి ఎదుట జరిగింది. అంటే
అసలు 50% రిజర్వేషన్లకు సంబంధించి నార్థన్లో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమలవుతుంది కదా, 50%కి మించి రిజర్వేషన్లు కూడా అమలవుతున్నాయి కదా అనేటువంటి ఒక చర్చ కూడా వచ్చినటువంటి సందర్భంలో నార్థన్లో ఎస్టీలకు సంబంధించినటువంటి జనాభా ఎక్కువగా ఉంది. ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగానే వారి జనాభా ఎంతుంటే అంత రిజర్వేషన్ కల్పించాల్సినటువంటి అవకాశాన్ని రాజ్యాంగమే కల్పించింది. కాబట్టి రాకేష్ కుమార్ వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి తీర్పులో ఆ విధమైనటువంటి వెసులుబాటు జరిగింది. ఆ మేరకు మాత్రమే కొన్ని నార్థర్న్ స్టేట్స్లో మాత్రమే 50%కి మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు, అది ఇక్కడ వర్తించదు అనేటువంటి మరొక వాదనను కూడా ఇక్కడ చేశారు.